ఫ్రెండ్స్, సందేశ్ మాట్లాడుతున్నాను కూలెక్స్ ఇండస్ట్రీస్ నుంచి. ఇవాళ నేను వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ యూఎఫ్ఓ బర్గర్ గురించి చెప్పబోతున్నా. ఇదేంటంటే ఏషియన్ కంట్రీస్ లో ఈ మధ్య బాగా పాపులర్ అయింది అండ్ ట్రెండింగ్ కూడా అవుతుందండి. మీరు వీడియోస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో కూడా చూడొచ్చు. యూఎఫ్ఓ బర్గర్ ఏంటంటే పైన కింద బర్గర్ ఉండి అండ్ చుట్టూ సీల్ అయిపోద్ది. దానివల్ల ఏంటంటే ఈజీ టు ఈట్ ఆన్ ద గో అన్నమాట. ఆ పక్కకు పడిపోదు, తింటున్నప్పుడు పక్కకి ఏంటంటే స్పిల్ అవ్వదు. సో దీనికి కావాల్సిన రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ మనం బర్గర్ లో ఏదైతే వాడతామో వెజ్ ప్యాటీస్ అండ్ చికెన్, గ్రిల్డ్ చికెన్ ఆర్ చికెన్ పాప్కార్న్, బర్గర్స్, వెజిటేబుల్స్, స్మైలీస్. సో రెగ్యులర్ బర్గర్ లో ఏదైతే మనం వాడతామో అవే ఇంగ్రీడియంట్స్ దీనికి వాడతామండి. సో మిషన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇది వెరీ స్మాల్ మిషన్, ఇంతే అండి మిషన్, విచ్ ఈజ్ అబౌట్ 1.2 కిలోవాట్. నార్మల్ పవర్ తో కూడా యూజ్ అవుద్ది. దీనికి ఏంటంటే కంట్రోల్ ప్యానెల్ లో టైమర్ ఉంటుంది అండ్ టెంపరేచర్ ఉంటుంది. మన రెసిపీ బట్టి టైమింగ్ అండ్ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. సో ఇది చూసారు కదా, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, రౌండ్ ప్యాటర్న్, ఇక్కడ ఒక రౌండ్ ప్యాటర్న్ ఉంది. సో బన్స్ ప్రెస్ అయ్యి లోపల పక్క మీకు ఏదైతే స్టఫింగ్ ఉందో సీల్ అయిపోద్ది. మీకు ఇప్పుడు మేకింగ్ చేస్తున్నప్పుడు మీకే అర్థం అవుద్ది. అండ్ ఇక్కడ క్రౌన్ షేప్ కూడా చూడండి ఈ మిషన్ కి ఎంత హై ఫినిష్ అండ్ డిజైన్ గా ఉందో. మిషన్ పైన కూడా లేజర్ ఎన్గ్రేవింగ్ ఆఫ్ అవర్ కూలెక్స్ కంపెనీ. ఇప్పుడు ఆల్రెడీ ఈ మిషన్ ని ప్రీ హీట్ చేసామండి 250 degrees లో. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో బాటమ్ ఆఫ్ ద బర్గర్ ని ఇక్కడ నేను ప్లేస్ చేశాను అండ్ లెట్ చూస్ ఒకటి యాడ్ చేస్తున్నా. బర్గర్ ప్యాటీ, వెజ్ ప్యాటీ అండి ఇది. అండ్ వీల్ యాడ్ అప్ సమ్ టొమాటో, వెజిటేబుల్స్, ఆనియన్ అండ్ వీల్ యాడ్ slice of cheese and now tomato ketchup and mayonnaise, different sauces మీకు ఏం కావాలో అది యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్ గా మనం బర్గర్ టాప్ ని పెట్టేస్తున్నాం. నౌ ఇట్స్ రెడీ టు మేక్ ఏ యూఎఫ్ఓ బర్గర్. ఇప్పుడు యూఎఫ్ఓ బర్గర్ ఫ్యూ మినిట్స్ లో రెడీ అయిపోద్దండి. ఐఎమ్ ప్రెసింగ్ ఇట్ అండ్ టర్నింగ్ ఇట్. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1 minute అయిందండి. టర్న్ చేసి ఓపెన్ చేద్దాం మోల్డ్ ని. సి యూఎఫ్ఓ బర్గర్ ఈజ్ రెడీ నౌ. టోటల్ గా చుట్టూ సీల్ అయిపోయింది చూడండి. మీరు ఇంకా పెద్ద బన్స్ కూడా వాడుకోవచ్చు, అప్పుడు ఏంటంటే ఇంకా పెద్దగా సీల్ అవుతుంది. ఇది చూడండి బర్గర్ ఎంత నైస్ గా ఈజీ టు ఈట్ కాన్సెప్ట్ మనకి రెడీ అయిపోయింది బర్గర్. అండ్ సైడ్ డ్రెస్సింగ్ చేసేసుకొని స్మైలీస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తో సర్వ్ చేసి చూడండి కాన్సెప్ట్ ఎంత బాగుందో. సో డిఫరెంట్ షేప్ లో ఎప్పుడైనా మనం ఫుడ్ ప్రెజెంట్ చేసినప్పుడు కస్టమర్స్ న్యూ ట్రెండ్ ని అట్రాక్ట్ అవుతారండి. అండ్ ఈ మిషన్ కాస్ట్ కూడా ఎక్కువే ఉండదు, చాలా లో కాస్ట్ మిషనే. సో ఖచ్చితంగా ఇలాంటి కాన్సెప్ట్స్ మీ రెస్టారెంట్స్ లో యాడ్ చేసుకోండి. So yummy and satisfying. Okay.